ఓం శ్రీ మాత్రే నమః. ప్రియమైన భక్తులకు శుభము కలుగునుగాక. ప్రియమైన భక్తులారా, గడిచిన కాలంలో మనం వరలక్ష్మి వ్రత రహస్యాలు చెప్పుకున్న వారమై ఉన్నాం. కాలము జరుగుతున్నది. ఆ తరువాత ఆదిదేవుని పూజ సమీపించి ఉన్నది. ఈ మాసము భాద్రపద మాసం. ఈ మాసములో మనందరము కూడా భద్రంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు భద్రంగా ఉండాలి అంటే, ఇది వర్షాకాలము. వర్షాకాలము రెండవ దశ ఈ భాద్రపద మాసంలో కొనసాగుతూ ఉంటుంది. మొదటి దశ వానాకాలం, మొదటి దశ శ్రావణ మాసంలో ముగించబడితే, రెండవ దశ ఈ భాద్రపద మాసంలో జరుగుతూ ఉంటుంది. ఈ వానాకాల రెండవ దశలో మరి వాతావరణం అంతయు కూడా మబ్బులతో ఉండి ఎక్కడ చూసినా వాన పడుతూ ప్రదేశములన్నీ కూడా నీటితో మొత్తయి క్రిమి కీటకాదులు పైకి లెగుస్తాయి. అందువల్ల మానవులకి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జలుబులు, రొంపలు, దగ్గులు, జ్వరములు వంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మానవులందరికీ కూడా మరి శుభ్రమగా ఉండాలని, ఎలా పడితే అలా ఉంటే రోగాలు వేగా వస్తాయని ఆనాటి ఋషులు, మహర్షులు, పెద్దలు కూడా ఈ భాద్రపద మాసములో భద్రంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాసములో గణేశ నవరాత్రులను ఏర్పాటు చేసిన వారే ఉన్నారు. చవితి నాడు ఒక్కనాడు ఆ ఆదినాయకుడి పూజ చేసి మనం ఆగిపోవచ్చు. కానీ నవరాత్రులు ఎందుకు పెట్టారంటే కుమార్తెలారా, ఈ 9 రోజులు కూడా దైవ నిష్టలతో శరీరమును శుద్ధిగా ఉంచుకొని స్నానము చేసి మంచి ఆహారం, దేవుడికి ఏ ఆహారం నైవేద్యం పెడతారో చెప్పండి? వేడిగా అప్పటికప్పుడు వండిన ఆహారమును, శుద్ధి అయిన ఆహారం పెడతారు. అదే మనం అనుకో, ఏదుంటే అది, ముందుదుంటే ముందుది, రాత్రిదుంటే రాత్రిది, పొద్దుంటే పొద్దుంది, అలా పడితే అలా తినేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం స్వచ్ఛంగా అప్పటికప్పుడు శుద్ధిగా తయారు చేసి నివేదిస్తూ ఉంటాం. అటువంటి శుభ్రమైన ఆహారమును మనం దేవుడికి నివేదించి మనము కూడా తింటాం ఈ నవరాత్రులు. ఈ విధముగా శుభ్రమైన ఆహారము తినడం వల్ల, వేడి వేడి ఆహారము తినడం వల్ల మనకి ఈ కాలం